అసలు అంటే ఇప్పుడు వాడు కట్టలేకపోతే వాడి ఆస్తుల్ని జప్తు చేయడం ఉండదా? జప్తు లేదు, ఏమి లేదు సార్. ఆహా. ఇప్పుడు ఈ చట్టం తెచ్చింది అందుకు మోడీ గారు. మోడీ గారు తెచ్చిన ఈ యాక్ట్ 2016లో తెచ్చిన యాక్టే అందుకు తెచ్చాడు మహానుభావుడు. కాలాతీతం సార్. ఎడ కాలం అనేది ఈరోజు 10 సంవత్సరాల క్రితం హైదరాబాదులో భూమి ఖరీదెంత, ఈరోజు ఎంత? ఇదే బ్యాంకుల డబ్బులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ కాంట్రాక్టులు అడ్డం పెట్టుకొని, సార్ నేను ఒక్క మాట చేస్తా సార్, రూపాయి పెట్టుబడి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 20,000 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించడం ఒకే ఒక కంపెనీ, దాని పేరు భారతీయ సిమెంట్. రూపాయి పెట్టుబడులు పెట్టలే దానికి. ఎట్టొచ్చింది 20,000 కోట్లు ఆస్తి జగన్మోహన్ రెడ్డికి? ఒక్క రూపాయి. ప్రభుత్వ భూములు, మైనింగ్ భూములు, ఇవన్నీ ఏంటంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లా ఇవన్నీ ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో పెట్టి లోన్ చేయటం. జరిగితే వ్యాపారం జరిగితే జరగనిస్తారు, లేదంటే